సంఘానికి ఏం చేశాడు అనేది మాత్రం ప్రతి ఒక్కరు ఆలోచిస్తుంటారు. అటువంటి వ్యక్తులు మనకు మన జాతిని ప్రముఖంగా చూపిస్తాడు ఆయన రాధాకృష్ణమూర్తి గారు. అటువంటి వ్యక్తిని మనం కోల్పోయాం. మనం ఏదో ఆయనకి నివాళులు అర్పించాం, పూలు చల్లాం అనేది కాదు. ఆయనకి కొన్ని ఆశయాలు ఉంటాయి. ఆయన దగ్గరగా ఉండే వాళ్ళందరికీ తెలుసు ఆశయాలు. ఆయన ఏదో చేయాలని కొన్ని కోరికలు ఉంటాయి. ఆ కోరికలు తీర్చినప్పుడే ఆయనకి మనం నిజమైన నివాళులు అర్పించినట్టు లెక్క. తోటపల్లి సోమశేఖర్ గారు కూడా ఒకరున్నారు. ఆయన కూడా మేము సాధారణంగానే ఇప్పటికీ ఆహ్వానపడుతున్నాం. ఇక బంధుత్వం వచ్చేసరికి మాకు భోజనాల వారితో సంబంధం మా అమ్మ తెలియదు. వాళ్ళ అమ్మ ఇద్దరు కూడా తోడుగా ఉంటారు. నేను బంధుత్వాలను కంటే వాళ్ళ నాన్నగారు మాకు బాగా, ఎందుకంటే మా నాన్న టీచర్గా కులాల కంటే కులాల కూడా అతీతంగా పట్టణ అభివృద్ధి కమిటీలో అటు మా ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర శ్మశానంలో కంటే ముందు ఇల్లు లేని వాళ్ళకి శ్మశానాన్ని కూడా మన శవాన్ని కూడా పెట్టుకునే పరిస్థితి కల్పించిన వ్యక్తి రాధాకృష్ణమూర్తి. అట్లానే మన దాంతోపాటు ఇంకా మానవ క్షేత్రం మన కార్యక్రమం పక్కనే ఉన్న దాంట్లో ఎవరైనా కులాలతో సంబంధం అక్కడ కొన్ని కులాలతో ఏ కులంలోనైనా క్రమం పెట్టుకోవచ్చు, పెద్దదినం చేసుకోవచ్చు. అలాంటి ప్రతి వారికి పెద్దలగొండలోనే వాళ్ళకి ఎదురుపెట్టి నేను చెప్పినట్లే వారికి బలివాడ చేసుకున్నాను చెప్పి దురదృష్టం ఏంటంటే అలాంటి వ్యక్తి అనంగా ఇప్పటికీ 2 సార్లు తప్పించుకున్న 3వ సారి మాత్రం ఆ దేవుడు తీసుకుని పేరాడు. వారి కుటుంబానికి సంతానం వారి ఆధారిత అట్లాగే ఈ మధ్యనే మంచి పెద్ద వ్యక్తి తోటపల్లి వెంకటరంగారావు గారు కూడా కాలం చేశారు. ఆయన కాపుకండేయాలు కూడా అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ బాడీలో రాధాకృష్ణమూర్తి గారు ఈసీ మెంబర్గా ఉన్నారు. చాలా యాక్టివ్గా ఉండేవాడు. వచ్చేసి మనం ఏదో చేద్దాం, డెవలప్ చేద్దామని ఆయన తపన పడుతూ ఉండేవాడు. అందుకని చెప్పేసి ఇవి కూడా అంటే మనకు మంచి వ్యక్తులు మరణించినప్పుడు మనం వాళ్ళ యొక్క మంచి పనులు మననం చేసుకొని వాళ్ళు చేయాల్సిన పనులు మనం పూర్తి చేసే బాధ్యత మన అందరం ఏంటంటే మళ్ళా ఒకసారి మీకు అందరూ తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం. కూడా మాట్లాడిన తోటపల్లి సోమశేఖర్ గారు మా ఇద్దరి మధ్య ఉండే బంధుత్వం అనే కంటే కూడా మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం అండి. ఆ విధంగా చెప్పడం కూడా జరిగింది. అలాగే ఇంకొక వ్యక్తి కూడా ఎప్పుడు కూడా నేరుగా ఒరే అనే పదం పిలిచినా కూడా ఇబ్బంది లేకుండా కూడా ఇద్దరి మధ్య స్నేహపూర్వక సంబంధాలున్నా కూడా ఒకరిని గౌరవించుకుంటూ ముందుకు సాగిపోయే వ్యక్తుల్లో కూడా రాధాకృష్ణమూర్తి గారు కూడా మరొక మిత్రుడు కూడా ఉన్నాడు. ఆయనే ఈదిపల్లి అంకమ్మ గారు, ఎస్ఐ రిటైర్మెంట్. వాళ్ళిద్దరి మధ్య ఒరే అనే సంబంధం ఉన్నా కూడా ఇద్దరి మధ్య కూడా బాండింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి ఆయన కూడా ఆ యొక్క మిత్రుడి యొక్క గతించిన విషయాలు కూడా అందరి మధ్య షేర్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దివంగత పెద్ద కర్మకు విచ్చేసినటువంటి అందరికీ నమస్కారాలు. రాధాకృష్ణమూర్తి నాకు డిస్టెంట్ రిలేటివ్ మరియు స్నేహితుడు. అంటే స్నేహం అంటే ఇలా సీన్ చెప్పినట్టు రాధ నన్ను వరే అంటాడు, కానీ నేను ఎప్పుడు రాధ వరే అంటే దాదాపుగా ఒక నెల అటు ఇటు ఉన్నటువంటి ఏసీ ఇదే. అది చిన్నప్పటి నుంచి ఎందుకో తెలియదు. వాళ్ళ ఇంట్లో నేను, మా అన్నయ్య, మేమందరం కూడా వాళ్ళ ఇంట్లో చిన్నప్పటి నుంచి పెరిగిన వాళ్ళు. వాళ్ళ అమ్మగారు
పుల్లమ్మ వదిన లక్ష్మయ్య అన్న వీళ్ళందరితో పాటు ఇందాక మన రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ గారు అయినటువంటి శ్రీ వదిరాల రంగారావు గారు చెప్పినట్టు రాధాకృష్ణమూర్తి చాలా మంది లాగా ఓడ మీద నడిచి జీవితాన్ని కొనసాగించలేదు. ముళ్ళ బాట మీద నడిచి తన జీవితాన్ని కంటిన్యూ చేసుకొని ఈ స్థాయిలో ఎదిగి ఆయన కాలం చేశారు. దానిలో వారి ప్రయాణంలో చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయి. రాధాకృష్ణమూర్తి ఎప్పుడూ ఒక మాట చెప్తుండేవాడు. మీరందరూ అనుకున్నట్లు రాధాకృష్ణమూర్తి మరణం చాలా మందిని బాధించి ఉండవచ్చు. దయచేసి ఈ మాట అన్నారని ఏమనుకోవద్దు. రాధాకృష్ణమూర్తి మరణం నాకు చాలా సంతోషం. ఎందుకు అంటున్నారంటే రాధ నాతో ఎప్పుడు అంటుంది, ఏందిరా ఏం చనిపోతే ఏంటిరా బావా ఇక్కడే ఉంటావా మనం, ఎప్పుడో చెప్పారు నాకు 23-24 సంవత్సరాల కిందట. 5-6 సంవత్సరాలు నీ లైఫ్ రాధాకృష్ణమూర్తి గారు జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేశాము, మ్యాక్సిమం 6 years లేకపోతే మహా గొప్ప అయితే 8 సంవత్సరాలు మీరు బాగుంటారని చెప్పారంట. అంటే నేను కూడా చెన్నై ట్రీట్మెంట్ లో ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళాను, వాస్తవమే. కానీ 8 సంవత్సరాలు అనుకున్నటువంటి రాధాకృష్ణమూర్తి గారి జీవితం ఆరోగ్యంగా 25 సంవత్సరాలు ఇప్పటి వరకు కొనసాగించారండి. మరి ఇది ఎంతమందికి అదృష్టం. ఆరోగ్యంగా మరణించడం కాదు, రాధాకృష్ణమూర్తికి తెలుసు తన మరణం డేస్ లో, మంత్స్, ఇయర్స్ ఎప్పుడొకప్పుడు నన్ను అంటి పెట్టుకొని ఉంది అని. రిటైర్మెంట్ అప్పుడు వాళ్ళ ఇంటిలో జనరల్ గా జరిగే రిటైర్మెంట్ ఫంక్షన్ కాకుండా నేను మా బ్రదరు బిఫోర్ డే రాధాకృష్ణమూర్తి ఇంటిలో ఆయనకు ఒక చిన్న సన్మానం చేశాం. ఆ సన్మానం సందర్భంగా రాధాకృష్ణమూర్తి 2 మాటలు మాట్లాడాడు. ఏంటంటే, నేను నా పిల్లలు అంటే నా కూతురు నా కొడుకు మ్యారేజెస్ చూస్తానని కలలో కూడా నేను ఊహించలేదు. ఈ మాట మేము ఆ ఇంట్లో రాధాకృష్ణమూర్తి సత్యమణి రాణి ఇంకా 40 ఉన్నప్పుడు రాధాకృష్ణమూర్తి చెప్పిన మాట. ఆ మాట అంటూ నాకు ఈ జీవితాన్ని ఇంతవరకు ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి భగవంతుడిని నేను ఎప్పుడు మర్చిపోను. నా కుటుంబానికి నేను చేసేది ఏది లేదు, నేను సంపూర్ణంగా సంతోషంగా ఉన్నాను. నా పిల్లలు, నా కొడుకు, నా కూతురు, నా భార్య, నా అన్నదమ్ములు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. అయితే నేనేం చేయాలి? గద్దలగుంటలో సామాన్య కుటుంబంలో పుట్టిన నేను గద్దలగుంటకి ఏదో ఒకటి చేయాలి అని ఈ స్వర్గీయ కొల్లా పుల్లయ్య గారితో కలిపి ఆయన గద్దలగుంటపాలెం అభివృద్ధి కమిటీ పెట్టడంలో ప్రముఖ పాత్ర పోషించాడు రాధాకృష్ణమూర్తి. అదేవిధంగా రాధాకృష్ణమూర్తి ఆరోగ్య సమస్యల వల్ల తన బావమరుదైనటువంటి ఆర్య శ్రీనివాసరావు గారి సహకారం తీసుకొని, ఇందాక రంగయ్య గారు చెప్పారు మనకి ఇక్కడ ఏమి డెవలప్ అయినాయి అనేది మళ్ళా ఒకసారి మనం చెప్పుకోవాల్సిన పని లేదు. మా నాన్నగారు చనిపోయినప్పుడు శవాన్ని తీసుకెళ్ళడానికి గద్దలగుంట శ్మశానానికి వెళ్తుంటే ఇటు పక్కకు ఒరిగిపోయింది. ఇతనేమో కొట్టువాళ్ళని ఇటు పక్క, ఇటు పక్క వెళ్తే ఇంత లోతు నిలబడిపోయేది ఆ రోడ్డు. మరి మన వాళ్ళు అందరికీ తెలుసు. ఈరోజు సరదాగా మన శ్మశానం దగ్గరికి వెళ్తే చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు పార్కు లాగా. మరి ఆ డెవలప్మెంట్ మాత్రం అదేవిధంగా ఆరామ క్షేత్రం కానివ్వండి, మన గద్దలగుంటపాలెం పార్కు కానివ్వండి, అందరి ఇదేదో ఒక రాధాకృష్ణమూర్తి చేశాడని నేను చెప్పను. కానీ ఎక్కువ పాత్ర ఆ డెవలప్మెంట్స్ లో రాధాకృష్ణమూర్తి గారు ఉందంటే ఒక మనిషి నా కూతురికి ఏదో చేశాను, కానీ నా బావమరిదికి ఏదో వారు దివంగతులు అయ్యారు కాబట్టి మరి చెప్పాలనిపిస్తుంది. ప్రతి భార్య రాధాకృష్ణమూర్తికి కొద్దిగా ఎంత బాగలేదంటే మేము తెలుసుకునేటప్పటికి చెన్నై మధ్యలో ఉంటుంది, కారు తీసుకోండి. ట్రీట్మెంట్ విషయంలో కానీ తను చూసే విషయంలో కానీ చాలా కుటుంబాల్లో ఏదో అంటే మనం ఏదో నడుపుకుంటే అది చేసింది, మీకు వివాహం చేసింది. కానీ ఒక పెక్యులర్ ఉమెన్ రాధాకృష్ణమూర్తి గారు మిసెస్ రాణి
ఆ అమ్మాయి కాకపోయినా రామకి ఏదో పెద్దగా ఏడవటం నగరవాదం చేయడం నగోలు పెట్టడం ఆ అమ్మాయిలో నేను చూడలేదు. ఎందుకంటే ప్రతి విషయంలో దగ్గర ఉంటాం కాబట్టి. మా పెద్ద అన్నయ్య కోటేశ్వరరావు రాధాకృష్ణమూర్తి మా అన్నయ్యని తొలిచేసి 58 కేజీలకు వచ్చాడు మనిషి. నిన్నే వచ్చాడు నిన్న సాయంత్రం సెలైన్ బాటిల్ తోటి. ఈరోజు ఇంట్లో అని వారి కుటుంబానికి ప్రగాఢ ధైర్యం భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీనివాసరావు గారు. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ లో ఆయన మహాలక్ష్మ ఆలయం పదవులు ఉన్నాయి. మేము ఆ విషయాలు ఎప్పుడు నెలకు ఒకసారి వచ్చి రాధాకృష్ణమూర్తి మాట్లాడుతుంటే ఆయన ఎందుకు అన్నాడో కానీ ఈ అభివృద్ధి కమిటీలో అరే మా వాడు ఉన్నాడు మా బాబు నీకు చేత అయినంత వరకు సహా కదా అందరం చేసేదే కదా అని ఆ మాట ఎందుకు అన్నాడో తెలియదు. కానీ రాధ ఆత్మ శాంతించాలి, సహాయ సహకారాలు అందిస్తానని రాధ మీద ప్రామిస్. ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసినట్లయితే మానవ కాపు సంఘం అధ్యక్షుడైనటువంటి కొక్కిరాజు సంజీవ్ కుమార్ రాధాకృష్ణ గారితో కూడా సుమారుగా 25 సంవత్సరాల నుంచి కూడా అనుబంధం ఉంది. ఆయన కూడా వచ్చి వాళ్ళిద్దరి మధ్య షేర్ని కూడా ఈ ప్రజానీకాల సమక్షంలో షేర్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మన కొక్కిరాజు సంజీవ్ కుమార్ గారిని ఆహ్వానిస్తున్నాం. రాధాకృష్ణ గారికి మన ఘనమైన నివాళులు అర్పించాలని కొంచెం మౌనంగా రాధాకృష్ణ గారు నాకు 2000 సంవత్సరంలో మేము 4 వార్డులకి కాపు సంఘం ఏర్పాటు చేసుకొని రామ్నగర్లో మేము ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నాం. అప్పుడు రంగా గారి వర్ధంతి మేము ఏర్పాటు చేసుకున్నాం. అప్పుడు మా ఏరియాలో ఉన్న అక్కడ రామ్నగర్ ఏరియాలో ఉన్న వాళ్ళు కొంచెం తీసుకొని మేము ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఆ క్రమంలో భోజనాల రాధాకృష్ణ గారు అక్కడ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఆ పనిచేసే క్రమంలో ఆయన దగ్గరికి వెళ్ళాం. ఫస్ట్ మాకు పరిచయం అయింది రాధాకృష్ణ గారు ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీలో రంగా గారి వర్ధంతికి మేము కార్యక్రమాలు నిర్వహడానికి వెళ్తాము. అక్కడ పరిచయం అయింది. మేము అప్పటికి గతంలో ఎన్ని ఓన్లీ 4 వార్డులకి మా ఏరియా వరకే పెట్టుకుంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము చేసే ఏ కార్యక్రమంలో అయినా మాకు చేదోడుగా ఉంది. ఈ రోజు నిన్న చనిపోయేవాడు నిన్న వనభోజన కార్యక్రమాలు కావచ్చు, నిన్న రంగా వర్ధంతి కావచ్చు, అన్ని కార్యక్రమాల్లో మాకు ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తా మాతో కలిసి ప్రయాణం చేస్తానే ఉన్నాడు. ఎప్పుడు ఫోన్లు ఇవ్వడం, ఏదైనా తప్పున్నా ఇది తప్పు సంజీవి అంటాడు, ఇది తప్పు కాదు ఈ రోజులో ఎవరైనా చెప్తాడు, సలహా సంప్రదింపులు చేస్తున్నాడు. మాకు అన్ని విధాలా ఆయన మాకు అండగా ఉన్నటువంటి గద్దరగుండ నుంచి ఫస్ట్ వ్యక్తిగా అతనే మాకు. ఆ తర్వాతనే అందరూ పరిచయం అయ్యారు. ఒక్కొక్కరుగా అందరం ఈరోజు అందరం కలిసి ఉన్నాం. ఇది మాకు ఒక రకంగా చాలా మంచి వ్యక్తిని మనం కోల్పోయామని తెలియజేస్తాం. వారికి వారి కుటుంబానికి వారి బంధువులు కూడా ఆయనకి మనం ఘనమైన నిర్వహణ అర్పించి అందరికీ ఆ దేవుడు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాం. మహిళలకు కూడా మేము ఖచ్చితంగా అవకాశం ఇస్తాం. వాళ్ళలో మీరు కూడా ఏడుగా మన సరే కాలక్రమంలో తోట నాగేంద్రమ్మ గారి భౌతికంగా లేకపోయినా కూడా ఆ ప్లేస్ రేణుగా ద్వారా భర్తీ చేస్తున్నాం. మనం జూనియర్ నాగేంద్రమ్మ కూడా పిలుస్తున్నాం. రేణుగా గారిని కూడా ముందుగా ఈ సంతాప సభకు చేసినటువంటి పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు. రాధన్న గురించి మాట్లాడవలసి వస్తుందని నేను అనుకోలేదు. కానీ రాధన్న చాలా మంచి వ్యక్తి. అసలు కోపమైందో నేను చూడలేదు మట్టికి రాధన్న దగ్గర, విసుగేందో నేను చూడలేదు. ఎంతో ప్రేమగా మాట్లాడేవాడు ఆ రాధన్న. అటువంటి మనిషి సంపూర్ణ జీవితం అనుభవించాడు. మేము చాలా సంతోషపడుతున్నాం. అన్ని మనవరాళ్ళు సంతోషమైన జీవితం అనుభవించాడు. చివరికి ఈ అపార్ట్మెంట్ లో కూడా వచ్చి వాళ్ళ అమ్మ నాన్న ఇచ్చిన ఆస్తిలో కూడా ఆయన జీవితాన్ని గడిపాడు. ఆయన ఏ లోకాల్లో ఉన్నా కూడా ఆయన పవిత్ర ఆత్మ శాంతి కలగాలని
కోరుకుంటూ అన్నకంటే కూడా ముందు మా రాధునికి అంత ధైర్యాన్ని రావాలని, రాబోయే కాలాన్ని ఆమె ఎంతో ఆనందంగా ఆ రామయ్య సేవలో గడుపుకోవాలని మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చినందుకు మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ రాధానికి మరొకసారి నమస్కారాలు. వారికి లేదా మీ అందరి దృష్టిలో రాధాకృష్ణ వచ్చి నాకు పరిచయం కావడానికి కారణం డాక్టర్ నాగేశ్వరరావు. డాక్టర్ నాగేశ్వరరావు గారి ద్వారా రాధాకృష్ణమూర్తి అలానే శ్రీను, ఆర్ఎస్ శ్రీను వీళ్ళందరూ దాదాపు 20-22 ఏళ్ల క్రితం పండగ అయిపోగానే ఇక్కడ వచ్చి కూర్చునేవాడు. గతగుంట పాలనకు వచ్చి ఆడుకోవడం. అట్లా ఈ పరిచయాలు విజ్ఞాన వేదికతో కలిసి పనిచేయడం. రాధాకృష్ణమూర్తి గారిలో నేను 2-3 విషయాలు గమనించాను. దీనితో పాటు ఎక్కువ పని చేయడానికి కారణం ఇంత నాకంటే ముందర మాట్లాడాలని కూడా చెప్పాడు ఉదయ్ గారు. తన కరెక్ట్. రాధాకృష్ణమూర్తి గారికి అబ్జర్వేషన్స్ ఎక్కువ. కదలకుండా నిలబడతాడు, హీరోలాగా ఉంటాడు అని మనం అనుకుంటాం, కానీ అబ్జర్వేషన్స్ ఎక్కువ. అందరూ మాట్లాడుతుంటే చూడటము, అందరూ మాట్లాడిన దాన్ని అర్థం చేసుకోవడము, తను ఏం చేయాలో నిర్దిష్టంగా పనిచేసే అలవాటు రాధాకృష్ణమూర్తి గారికి. తన ద్వారా బాగా పట్టుకున్నవాడు సీను కూడా దాన్ని చాలా కరెక్ట్గా పడుతున్నాడు. ఏదైతే అవసరమో, జనానికి ఏదో అవసరమో, తన చుట్టూ సమాజానికి ఏదో అవసరమో చేయటం అనేది ఈ ఫ్రెండ్స్ చేస్తారు. ఎక్కడో సింగరేషన్లో ఉంటుంది. నేను ఇక్కడికి రావడానికి కారణం కూడా మధు, రాధాకృష్ణమూర్తి గారే కారణం. ఈ ఫ్లాట్స్లో గోవాకివాడ ఫ్లాట్స్లో ఉంటున్నాడు. నేను కూడా ఏం చెప్పాలి, ఒక్క మాట మాత్రమే చెప్తాను. మాటి కంటే ఈ పనులన్నీ ఎందుకు చేస్తున్నారని దాన్ని ఎవరో వాళ్ళ ఫ్రెండ్ ఒకసారి అడిగితే మేమందరం కూర్చోన్నా జన విజ్ఞానాలు మీటింగ్ జరుగుతుంది, ఇదంతా నా బోనస్లో నాయన, బోనస్లో నేను ఏం చేయాలో ఆ పని చేస్తాను. తన చుట్టూ ఉన్న తన తమ్ముడు పిల్లల్ని వాడని కూడా మాతో పాటు కలిసి పని చేయడానికి ప్రోత్సహించినవాడు అంటే అరుణ్, వీళ్ళందరూ చదువుకునే రోజుల్లోనే మాతో కలిసి పనిచేశారు. వీళ్ళందరూ విజ్ఞాన వేదికతో కలిసి పనిచేశారు. శ్రీనివాస్ గారు వీళ్ళందరూ పనిచేయడానికి మూలం ఈ ఫ్రెండ్స్. జనాల గురించి ఆలోచించే చచ్చిపోతున్నారు అని పోయారని మేమైతే అనుకోవట్లేదు. కాబట్టి వాడు అనుకునేటువంటి వాడు అబ్బాయి కానీ వాడు అమ్మాయి కానీ ప్రభుత్వం కానీ చెప్పేది ఏంటంటే ఆయన కొన్ని ఆలోచనలు, ఆశయాలు. ఆయన కులం వాళ్ళు ఒక్కడు బతకాలా అని అనుకోలేదు. ఆ తత్వం నాకు ఆయన ఆయన చుట్టూ ఉన్న సమాజం బాగుంటే నేను కూడా బాగుంటాను అనుకునే తత్వం ఉన్నవాడు వాడు. ఇది మనం కూడా పట్టుకుంటాం. అందుకని ఆయనకు ఆ స్కూల్ అన్నా, మన ఓరియంటల్ స్కూల్ అన్నా, ఓరియంటల్ స్కూల్ చుట్టూ పనిచేయడం అన్నా ఇష్టం. సమాజానికి ఉపయోగపడే సంతానం కోసం పాటుపడిన, లేకపోతే పట్టణ అభివృద్ధి కమిటీకి పేరుతో పనిచేసిన, చుట్టూ ఉన్న జనమందరూ బాగుంటారు అనే తత్వం రావడంతో ఆ లక్షణాలు ముందుకు తీసుకెళ్తే అంతకంటే గొప్ప పని కుటుంబం చేయగలుగుతున్నాను నేను అనుకోవడం. ఆ పనులు చేయాలని, ఆ పనులు చేయడంలో ఆనందాన్ని అనుభవించాలని, ఓఆర్టీని గుర్తు చేసుకోవాలని మాకు పిచ్చోడ జరిగితే నీళ్లు వాసన వస్తాయి. ఎప్పుడు కూడా సమాజం గురించి, కుటుంబాల గురించి పారే విధంగా ఉండాలి. ఒక వ్యక్తి లేనప్పుడు మనం ఎప్పుడు కూడా ఆ వ్యక్తిని తలుచుకుంటూ మనం అభివృద్ధి ఆగిపోతుంది. కాబట్టి జైలు వల్ల కార్యనిధిగా ఎప్పుడు కూడా నదిగా ప్రవహించే ఆలోచనతో అందరూ ముందుకు పోవాలని చెప్పి ఆశయ సాధనే ఈరోజు నిజంగా భౌతికంగా మనం లేకపోయినా కూడా ఈరోజు మనం రాధాకృష్ణమూర్తి గారికి నివాళులు అర్పిస్తాం. ఈ విషయాల్ని వినాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి వీరంత వరకు కూడా సైలెంట్ గా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు రాధాకృష్ణమూర్తి గారి సంతాన సభకు అవుతానని అనుకోలేదు. చాలా సంతోషకరమైన విషయం. ఆయన నాకు చాలా ఆత్మమిత్రుడు. అసలు నేను మొదటి నుండి పెద్దలకుంటూ పెరిగినా కూడా నాకు దేవాలయం సైడ్ నాకు చాలా తక్కువ పరిచయాలు తక్కువ అన్నమాట. సో మా
బాలింత చదవలసిన కానీ అన్ని రకాల మంచి చెడుకి బ్రహ్మాండంగా వెళ్తుండేవాడిని. ప్లస్ ఆయన కూడా వస్తుండేవాడు. సో నేను డిసెంబర్లో కూడా యూఎస్లో ఉన్నప్పుడు నేను ఫోన్ చేశాను ఆయన. నేను ఎలా ఉన్నానంటే బాగానే ఉన్నానంటే విషెస్ కూడా చెప్పాను. 31st ఇయర్లీ విషెస్ కూడా చెప్పాను అనమాట. అంటే నేను వచ్చిన 10వ తారీఖు వచ్చాను, పండగలు వచ్చాను. 8వ తారీఖు వెళ్ళాలని నాకు తర్వాత తెలిసింది అనమాట. సో చెన్నై వెళ్దామని వీళ్ళకి ఫోన్ చేసి ఎవరిని ఎనోట్ చేయట్లేదు అని అనుకున్నారు. నేను యాక్చువల్గా 8వ తారీఖు టికెట్స్ కూడా చేసుకున్నాను వెళ్ళదామని. బట్ ద సేమ్ టైం నా సో మెయిన్ ఇంట్లో రాధాకృష్ణమూర్తి గారి తోడ్పడిన వాటిలో వాళ్ళ విషయం చాలా పాత్ర పోషించింది. ఆ మాత్రం ఆయన చక్కగా 25 years ఆయన అన్ని తీసేసిందని ఆమె కూడా మనం చెప్పాలి. సో రాధాకృష్ణ గారు దాదాపు 40 సంవత్సరాల నుంచి భోజనాలు స్టార్ట్ అయ్యేట భోజనాలు కావచ్చు. దాదాపు 40 సంవత్సరాల నుంచి రాధాకృష్ణ గారితో పరిచయం ఉంది. రాధాకృష్ణ గారి అమ్మ గోపిరాజ సంచయ్ గారు నేను ఒకే బ్యాంకులో పనిచేయడం వలన తరచుగా వాళ్ళ ఇంటికి నేను వెళ్తూ ఉండేవాడిని. నేను బ్యాంకు మేనేజర్గా చేసేటప్పుడు కొత్తగా సుజాత మేడంలో పెడితే ఫస్ట్ డిపాజిట్ పోయింది రాధాకృష్ణ దగ్గరికి. నేను బాండ్లోనే రాధాకృష్ణ గారు నాకు అమౌంట్ చేయించి బాండ్ తీసుకొని ఇంటికి తీసుకొచ్చాక స్వతంత్రంగా ఉండేది. నేను మాది కూడా మా అమ్మమ్మ వాళ్ళ పుట్టిల్లు పెద్దకుంట పొలం వాళ్ళు ఆడుకుంటూ బాగా ఎదుర్కోవాలి వాళ్ళ మేనప్ప ఏదో ఉంటుంది. వాళ్ళ కింద వాళ్ళ ఇల్లు చూసేట్లో ఇంటి దగ్గర వాళ్ళ హౌస్ ఉండేది. వాళ్ళ మనది లేదు. నేను ఈ బ్యాంకులో పనిచేసేటప్పుడు కూడా చాలా సపోర్టివ్గా నాకు ఎప్పుడు డిపాజిట్స్ కావాలన్నా కూడా రాధాకృష్ణ గారు ఇస్తూ ఉండేవాడు. అంతేకాకుండా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫాదర్ లక్ష్మయ్య గారు కూడా ఎవరైనా అడిగితే ప్రధానంటే మీ అమ్మకు వాళ్ళ అమ్మ నాకు బాగా పనిచేయరు, మాకు డబ్బులు కూడా అని చెప్పేవాళ్ళు. కాబట్టి రాధాకృష్ణ గారికి ఈ సందర్భంగా మంచి భగవంతుడు ఇది చేయాలని కోరుకుంటూ వాళ్ళు మనోధైర్యంగా ఉండాలని వాళ్ళ కోర్టు సభ్యులు కోరుకుంటూ తెలియజేస్తున్నారు. అందరికీ నమస్కారం. రాధాకృష్ణ గారి గురించి మాట్లాడడం జరుగుతుంది. అన్ని సంతాపం గురించలేము. నేను ఈరోజు హృదయంలో ఎస్టేట్ శ్రీనివాస్ నేర్పించుకున్నానంటే మా సోదరుడు ఇలా మన్నయ్య కంటే కూడా తక్కువ లేకుంటే బాధపడే ఎక్కువ మా ప్రజాస్వామ్యం ఎక్కువ 80 ఏళ్ళ మేనేజింగ్ దగ్గర నుంచి కూడా దాదాపు నాకు 94లో పిల్లలు ఎడ్యుకేషన్ ఇద్దరికి వచ్చాను. అప్పటి నుంచి ఈ 30 సంవత్సరాలు కూడా ఇక్కడే ఉంటూ ప్రతి కార్యక్రమాల్లో కూడా మా ఇంటికి అంటే ఇక్కడ నా దగ్గర ఉన్న బలంగా ఉన్న కుటుంబ కూడా కుటుంబ పెద్దగా ఏ కార్యక్రమం వచ్చినా సరే ఆయన అనుమతి కానీ ఆయన గైడెన్స్ కానీ ఏది జరగదు. మా పెట్టిన అన్ని విషయాల్లో మంచి గైడెన్స్ కాబట్టి కోఆపరేట్ చేసి మంచి తరగతిలో నైతిక స్థాయిని మాకు ఏర్పాటు చేశారు. నేను ముందుగా గురించి మాట్లాడుతున్నందుకు నేను బాధపడుతున్నాను. చాలా రాధాకృష్ణమూర్తి గారు నాకు గత 30 సంవత్సరాల నుంచి రాధాకృష్ణ గారు బాగా నచ్చాను. కొల్లాపూర్లో కంపెనీ పెట్టినప్పుడు నాకు ఇంకా అనుబంధం ఏర్పడింది. నేను రాజీవ్నగర్లో 26 సంవత్సరాల నుంచి ఉన్నాను. 26 సంవత్సరాల నుంచి కూడా అక్కడ రాజీవ్నగర్ అభివృద్ధి కంపెనీ ఉంది. ఈ గద్దెలగుంట అభివృద్ధి కంపెనీ చూసి ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీ సైడ్ కూడా ఎన్నో వివాదాలు ఉన్నప్పుడు మీరు సలహాలు మేరకు స్టాఫ్ని కూడా నిలబెట్టడం జరిగింది. నేను అంతేకాకుండా సుబ్రహ్మణ్య వేదికలో కూడా నాకు మేమిద్దరం కలిసి పనిచేశాము. అదే ఈయన ఒంగోలు అభివృద్ధి కంపెనీలో 6వ క్షేత్రంలో ఏర్పాటు చేసినప్పుడు కూడా అనేక మంది పేదలు డబ్బులు పట్టుకునే టైంలో కూడా నేను రాజకీయ
చనిపోవచ్చేమో కానీ ఆశయం చనిపోకూడదు. కాబట్టి అలాంటి ఆశయాల కోసం నిరంతరంగా శ్రమించే కొంతమంది వ్యక్తులు ఉన్నారు. అలాంటి వ్యక్తుల్లో కూడా రాధాకృష్ణమూర్తి గారి సోదరైనటువంటి కూడా మేము ఆహ్వానం కలుగుతున్నాం. నేను పెట్టిన దాకా మేమిద్దరిని ఒకే మంచం మీద కోరుకునేవాడిని. నా పట్ల వాడు వాడి పట్ల నేను వేసుకునేవాడిని. అంత చిన్నప్పటి నుంచి వచ్చిన ఇబ్బంది వచ్చిన తర్వాత నాకు అంత సహాయ సహకారం ఉన్నాడు. నేను తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మేము నా మ్యారేజ్ అయిపోయిన తర్వాత 2 years వాడు అవతరం వాడు నేను వెళ్తున్నాను. ఇప్పుడే నేను 1 సంవత్సరాల కింద అపార్ట్మెంట్లో వచ్చింది. తర్వాత 11 ఏళ్ళ నుంచి ఆ అమ్మ దగ్గరికి వచ్చాను. నేను కూడా మేమిద్దరం కలిసి ఉంటామని ఉద్దేశంతో వాడు మాట్లాడుతూ ఉన్నాడు కింద. నేను కూడా వాడు కూడా తమ్ముడు వచ్చాడు. నాకు కూడా వాడు కూడా నాకు బలంగా ఉంటాడు. నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న విషయం వచ్చినా కూడా వాడు నేను చర్చించుకొని ఈ అపార్ట్మెంట్ సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటే ఏదైనా నేను వాడి ముందు దొరుకుతాను. ఎందుకంటే వాడు కొంచెం గట్టిగా మాట్లాడతాను నాకన్నా. వాడు ఇష్యూలు కూడా ట్యాకిల్ చేయకుండా నాకన్నా కొంచెం ఇదిగా చూస్తాను. అందుకని మనం వాడినే పంపించాం. నేను ఏ విషయం మాట్లాడాలన్నా కానీ అపార్ట్మెంట్ సంబంధించిన విషయాలు కానీ నా తమ్ముడి కన్నా నా తప్పు అంతమంది ఉన్నా కూడా వ్యక్తపరచడం అనేది చిన్న విషయం కాదు. ఎందుకంటే సందర్భాన్ని బట్టి మనిషికి కన్నీళ్ళు వస్తాయి. ఆ కన్నీళ్ళు ప్రధానమైన భాగస్వామ్యం సోదరుని కోల్పోవడం నిజంగా అది చెప్పలేంది, తీర్చలేంది. అయితే మనం భౌతికంగా ఒక మనిషిని కోల్పోయిన క్రమంలో కూడా నిజంగా ఆయన ఆశయాలు బతికుండాలా అనే కాన్సెప్ట్ తోటి మనం ఉంటున్నాం. కాబట్టి అటువంటి ఆశయాలను ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఆ యొక్క సోదరుడి మీద కూడా ఉంటుంది. నిజంగా అవే ఈరోజు ఇచ్చే ఘనమైన నిజమైన నివాళి. కాబట్టి నిజంగా కూడా సభాముఖంగా మరొకసారి కూడా ఆయన నివాళి అర్పిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు కూడా మనం సభాముఖంగానే సంతాపాన్ని తెలియపరుస్తున్నాం. అని ఆకాంక్షించు ఉన్న వ్యక్తిలో ప్రధాన వ్యక్తి భౌతికంగా ఆయన కూడా మనకి దూరం అయినా కూడా ఆయన వేసిన మొక్కల్లో ఇవన్నీ కూడా మొక్క. దాంట్లో ప్రధానమైనది కూడా కొల్లా పుల్లయ్య గారు. కొల్లా పుల్లయ్య గారు కూడా నిజంగా ఆ రోజు మనం భౌతికంగా లేకపోయినా కూడా ప్రతి కార్యక్రమాల్లో కూడా అతని పేరు ఉచ్చరిస్తున్నాం. ఈ రోజు కూడా మనం రాబోయే సంవత్సరాల్లో కూడా రాధాకృష్ణమూర్తి గారిని సభాముఖంగా ఉచ్చరించాల్సిన పరిస్థితి కూడా రావడం చాలా బాధాకరమైన అంశం. కాబట్టి నిజంగా మనం నివాళులర్పిస్తూ కుటుంబ సభ్యులకు కూడా సంతాపాన్ని తెలియపరుస్తున్నాం. అలాంటి క్రమంలోనే కొల్లా పుల్లయ్య గారు చిన్న కుమారుడైనటువంటి కొల్లా మధు గారు బుజ్జి అన్నారు. అతను కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాల భాగస్వామి షేర్ చేసుకోవాల్సిందిగా రాధాకృష్ణ గారు నాకు ఒక 30 సంవత్సరాల నుంచి అంటే మేమంతా రాయలసీమలో మా ఫాదర్ ఉద్యోగం రీత్యా ఆ పక్కన ఉండేవాడు. ఆయన రిటైర్డ్ అయిన తర్వాత ఒంగోలు వచ్చినాక అదేవిధంగా మా హాస్పిటల్ పెట్టిన తర్వాత అక్కడి నుంచి ఒక కమిటీ ఏర్పడిన తర్వాత రాధాకృష్ణ గారు అదేవిధంగా ఆరోగ్యశ్రీలో పరిచయం అది అట్లాగే కొనసాగించడం జరుగుతూ ఉంది. ఈ మధ్యకాలంలో ఒక 2 years నుంచి మాత్రం నేను ఈ పక్కన అపార్ట్మెంట్ ఆరోగ్యశ్రీ వాళ్ళ అపార్ట్మెంట్ తీసుకున్న తర్వాత రాధాకృష్ణ గారు డైలీ వాకింగ్కి వచ్చి సాయంత్రం ఒక 2 గంటల పాటు ఆ అపార్ట్మెంట్లో కింద అందరూ కూర్చొని మాట్లాడుతున్నారు. కంటిన్యూ లాస్ట్లో గత నెలలో సంక్రాంతి సంబరాలు జరిపే సందర్భంలో మీటింగ్ కూడా వేయడం జరిగింది. 6వ తారీఖున ఆ 6వ తారీఖున ఒక 4 గంటల పాటు అందరూ కూర్చొని మాట్లాడుతున్నటువంటి చివరి మీటింగ్ అది. దాని తర్వాత 7వ తారీఖు 8వ తారీఖులో చెన్నైకి వెళ్ళిపోవడం, అదేవిధంగా ఆరోగ్య రీత్యా వెంటిలేటర్లో వెళ్ళిన
తీస్తున్నారు. వెంటిలేటర్ అనే టైంలో వీడియో కాల్ ఆర్సీను చూపించడం జరిగింది. ఆయన చెయ్యి ఊపడం ఇవన్నీ చేయడం జరిగింది. అయితే రాధాకృష్ణమూర్తి గారు నగరంలో కొత్త పిల్లయ్య గారి తర్వాత రాధాకృష్ణమూర్తి ఒంగోలు డెవలప్మెంట్ కమిటీకి ఆయన ప్రధాన కార్యదర్శి అవ్వడం, నగరంలో చాలా కార్యక్రమాలు అంజేరులో ఉన్న ఆరామ క్షేత్రం కానీ, శ్మశానం కానీ, ఆర్టీసీ బస్ స్టాండ్, అదేవిధంగా నగరంలో చాలా బోర్డులు ఇవన్నిటికీ కూడా పుల్లయ్య గారు అదేవిధంగా రాధాకృష్ణమూర్తి గారు వాళ్ళ కమిటీ సభ్యులు వల్ల ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఒంగోలు డెవలప్మెంట్ కమిటీ దీంట్లో కూడా బాగా వెళ్ళడానికి ప్రధాన కారణం రాధాకృష్ణమూర్తి గారు. ఆ తర్వాత ఆర్ఎస్సీ దాని సీలు కొనసాగించడానికి రాబోయే కాలంలో అవకాశం ఉంటుంది. అయితే రాధాకృష్ణమూర్తి గారిని చివరి కూడా నేను చూడలేదు. కారణం ఏంటంటే మాకు రెగ్యులర్గా మాతో మాట్లాడుతుంటారు కాబట్టి ఆ భౌతికాన్ని చూస్తే నాకు ఇది కాకుండా సజీవంగా ఉంటారనే ఉద్దేశంలో నేను శవం కూడా చూడకుండా బాడీని దూరంగా ఉండడం జరిగింది. ధన్యవాదాలు తెలియజేస్తాను. బంధుత్వ ఏది మాత్రం వేరు మాత్రం కాదండి. అతని కోరిక ఆశయం అనేది సమాజ అభివృద్ధి. కాబట్టి ఇలాంటి ఆశయ సాధనలు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా బంధుమిత్రులు సమానం. దాంట్లో భాగంగానే తోటకూర వెంకటరావు గారిని కూడా మేము ఆహ్వాన పలుకుతుంది. ఆయన కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో షేర్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. 40 సంవత్సరాల నుంచి అంతా అన్నదమ్ములా ఉంటాం. మేము ఒక కాపు సమస్యని మా ఉదాహరణ తెలుసుకుని ఆయన మేము కాపు కళ్యాణ మండలానికి ఎంతో పనులు చేశాం. ఆయన సమాజంలో ప్రతి కాపులు అందరినీ గొడ్లో పెట్టుకోవాలి, ప్రతి రోజు ఏదో సాయం చేయాలని ఒకే తప్పన ఆరాటం ఆయనకి. అట్లానే ప్రతి కులబడి అమిత్ సంబంధాలు ఉన్నాయి. మంచి నేర్చుకుని మహానుభావుడు గొప్పవాడు మన అందరిలో మధ్యలో లేకపోవడం దురదృష్టకరం. వచ్చిన అందరికీ నమస్కారం. నా పేరు సౌమ్య. రాధాకృష్ణమూర్తి గారు మా మావయ్య. నేను మేడపడుతూ ఉంటాను. ఆయన లేరు అనే మాట కన్నా మా మావయ్య అనగానే నాకు ముఖ్యంగా గుర్తొచ్చే 2 పదాలు ఏంటి అంటే, ఒకటి ఆయన మాట. ఆయన మాట ఎంత వాల్యుబుల్గా, ఎంత రెస్పెక్ట్ఫుల్గా ఉంటుంది అంటే, ఏ డెసిషన్ తీసుకోవాలన్నా, ఏ పరంగా ఒక మాట మాట్లాడాలన్నా ఆయన చాలా ఆలోచించి చాలా కరెక్ట్గా మాట్లాడతారు అనమాట. సో ఆయన ఒక కరెక్ట్ వ్యక్తి.
చెప్తాను. చిన్నప్పటి నుంచి నేను ఎదిగే టైంలో మా మామయ్య అని చెప్పేదానికన్నా మా స్టడీస్ పరంగా కానీ లేకపోతే ఒక మెడికల్ పరంగా కానీ చాలా సపోర్టివ్గా ఉంటారనమాట. నేను డాక్టర్ అవ్వాలని ఎంతమంది అనుకున్నారేమో కానీ ఆయన హెల్త్ అంటే ఆయన పర్సనల్గా ప్రతి హాస్పిటల్లో ఆయన చూసే ప్రతి ఆరోగ్యం గురించి ఆయనకు తెలుసు కాబట్టి అమ్మ నువ్వు డాక్టర్ అవ్వాలి, అవ్వి తీరాల్సిందే, నువ్వు అవ్వాలి, మాకు నువ్వు చూడాలి, నువ్వు ఎప్పుడు డాక్టర్ అవుతావు, ఎప్పుడు మాకు చూస్తావు ఓపీ పరంగా కానీ ఆయన ఎంత సపోర్ట్గా ఉంటారంటే మామూలుగా సపోర్ట్ చేసేలాగా ఉండదండి. చాలా బాగా మాట్లాడతారు. 10th లో మాకు వచ్చే రిజల్ట్స్ కన్నా మా అమ్మాయికి వచ్చింది, మా సీను వాళ్ళ అమ్మాయికి వచ్చిందనే కన్నా మా అమ్మాయికి వచ్చింది అనేంత దగ్గర బంధం మాది అసలు. అంటే మా మామయ్య ఆ లాస్ట్ స్టేజ్ అలా చూసేటప్పుడు కూడా బాధ వేసింది, కానీ బాధ కన్నా ఎక్కువగా ఏమనిపించిందంటే ఎన్ని పోరాడాడో మనిషి, ఇన్ని సంవత్సరాలు ఎంతగా పోరాడాడో. నేను ఎప్పుడు ఎవరికైనా చెప్పేటప్పుడు మా మామయ్య ఇలా అని చెప్పను, కానీ మా మామయ్య ఒక ఫైటర్. ఎంత ఫైటర్ అంటే నాకు తెలిసి ఆయన చేసినన్ని ఫైట్స్ అందరూ ఏవేవో పరంగా చేయొచ్చు, కానీ ఆరోగ్యంగా నేను ఒక మెడికల్ స్టూడెంట్ అయ్యి ఉండి ఇంత పోరాటం నాకు తెలిసి ప్రతి ఒక్కరికి ఆయన గురించి ఓకే నాకు తెలిసిందేమో, కానీ నాకు తెలిసినంత వరకు మా మెడికల్ పరంగా ఆయన ఒక హిస్టరీ రికార్డ్ చేశాడని నేను చెప్తాను. అంటే ఒక హిస్టరీ క్రియేట్ చేసే వెళ్ళాడు ఆయన. ఎందుకు అంటున్నానంటే ఆయన నిజంగా ఒక అవార్డు అంటే ఖచ్చితంగా ఇవ్వాలి. ఎవరికి ఎలా అంటే నాకు తెలియదు, కానీ నా జీవితం అనే పుస్తకంలో మా రాధమ్మ ఒక పేజీ ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఆయన ఒక ఫైటర్, ఆయన మాట అంటే ఇలా ఉంటుంది, ఆయన పంచువాలిటీ అంటే ఇలా ఉంటుంది, ఆయన ఇచ్చే అనుబంధం కానీ ఆయన మాట్లాడే ఇది కానీ ఆయన ఉండే వ్యక్తిత్వం కానీ ప్రతి ఒక్కటి 10 మంది ఇన్స్పైర్ అయ్యేలా, 10 మంది అదే మా మామయ్య ఇలా ఉన్నారు అంటే 10 మంది ఆయన ఉండేలాగా అంత ఇది ఆయనలో ఉందన్నమాట. అంటే అన్ని క్వాలిటీస్ మా మామయ్యలో ఉన్నాయి. నేను ఇంకా ఏం చెప్తాను అనుకుంటానంటే ఈ రోజుల్లో నా కుటుంబం నా ఫ్యామిలీ ఓకే బాగుంది అనే రోజుల్లో మా మామయ్య ఈ పరంగా ఉంటూ మనం కూడా సమాజానికి చేయాలి. ఈ మాట మా నాన్న దగ్గర వింటుంటాను. మా నాన్న ఎక్కువ సోషల్ యాక్టివిటీస్ ఇవన్నీ చేస్తుంటారు. మా నాన్న చేయడం, మా నాన్న ఎలా అయితే ప్రతి వర్క్ చేస్తూ ఉంటారో ఆ ప్రతి వర్క్ పక్కన రాజమారి ఖచ్చితంగా ఉంటారు అనమాట. రాజమారి ఏంటి ఎలా చేస్తారు ఆయన మాట్లాడుతుంటే రెస్పెక్ట్ అంత వాల్యుబుల్ అనమాట. నేను ఇవన్నీ ఊరికి చెప్పట్లేదు, ఏదో చెప్పాలని కూడా చెప్పట్లేదు. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే నేను చూసే ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క సంవత్సరం ఆయన ఎట్టి విధంగా ఉంటారంటే పలానా పండుగ వస్తుందంటే ఎవరింట్లో ఎంత పండుగ జరుగుతుందో తెలియదు, కానీ మా రాధమాయ కట్టే పంచ దగ్గర నుండి వేసే డ్రెస్ దగ్గర నుండి పండుగ మొత్తం ఆయన దగ్గర నుంచే మొదలవుతుంది. అంత గొప్పగా ఆయన ఉంటారు అనమాట. ఒక చిన్న బర్త్డే సెలబ్రేషన్ కానీ ఒక్కరికి ఆయన సెలబ్రేట్ చేసుకోరండి. ఎప్పుడు 10 మంది నా చుట్టూ ఉండాలి, 10 మందికి మనం ఇలా హెల్ప్ఫుల్గా ఉండాలి అని ఎంత గొప్పగా ఉంటారు అంటే నాకు అదే అనిపిస్తుంది. మా మామయ్య నుంచి ఒక పర్సన్ గురించి నేను ఇంత తెలుసుకునేంతగా నాకే ఉందేమో అనుకున్నా, కానీ ఈరోజు ఇంతమంది ఆయన గురించి ఇంత బాగా మాట్లాడుతుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఒక హస్బెండ్గా, ఒక ఫాదర్గా, ఒక సిటిజన్గా, అంటే ఒక ఊర్లో మన ఊర్లో ఒక వ్యక్తిగా ఎంత రోల్ అయితే ప్లే చేయగలగాలో. మామూలు వ్యక్తులు ఎంతమంది అండి, మనం అందరూ మామూలుగానే ఉన్నాం. అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక పేషెంట్ కన్నా చేయాల్సిన దానికన్నా చాలా ఎక్కువ చేస్తున్నారు. మామయ్య అలా చేశారు, దానికి రికార్డ్ సృష్టించారు, వెళ్ళారు అని చెప్తూ నేనేమన్నానంటే మా మామయ్యని చాలా ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను వాళ్ళ పిల్లల పరంగా కూడా చెప్తున్నాను. వినోద్ మామయ్య మనోజ్ఞ మా రామయ్య అయితే ఏ విధంగా అయితే ఆయన సోషల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యి చేశారో అలాంటి వాళ్ళు కూడా స్పోర్టివ్గా తీసుకొని అరే మా నాన్న ఇలా చేశారు, మేము కూడా సొసైటీకి ఇలా చేయాలి. అవును ఈ సమాజంలో ఎవరి వర్క్స్ వాళ్ళకి ఉంటాయి, అలాంటి వర్క్స్లో కూడా వాళ్ళు నిలిచే కదా ఈరోజు ఇంత స్థాయిలో ఉంది. సో మా మాయ లేరు అనే ఒక మెయిన్ ఇది కన్నా ఆయన ఇచ్చిన ఒక మాట, ఆయన ఒక వ్యక్తిత్వం మనలో ఉంచుకొని ఆయన ఏ విధంగా అయితే ఎంత మంచి పేరు తెచ్చుకున్నారో దాని నుంచి ఎంతోమంది ఇన్స్పైర్ అవ్వి
మన సొసైటీకి మనము నిలబడాలి, మనము చెయ్యాలి, మనము ముందుకు రావాలి అని నేను ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒకసారి చూసినట్టే 1975-77 ప్రాంతాల్లో ఇంటర్నేషనల్గా ఉక్కు మహిళ అనేది ఇందిరాగాంధీ గారి అనే పదం. ఈరోజు ఒంగోలు పట్టణం కావచ్చు, గడ్డగొండ పాలెం కావచ్చు, ఉక్కు మహిళ అమ్మాయి అంటే ఈ అమ్మాయి డాక్టర్. ఎందుకంటే సమాజం గురించి, కుటుంబం గురించి తను ఏం చెయ్యాలో ఏం చేయకూడదు అనే నిర్ధారణతో ముందుకు సాగిపోతుంది. నిజంగా అమ్మాయికి హ్యాండ్స్ అప్. ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ కార్యదర్శి, గద్దెలగుంట గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ మా మామగారు ఊరిగిరాల రాధాకృష్ణమూర్తి గారి ఆకస్మిక మరణం అత్యంత బాధాకరం. ఆయన ఇంకా కొంతకాలం పాటు ఉండి ఉన్నట్లయితే ఒంగోలు నగరానికి ఎంతో మేలు జరిగిందని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. సాధారణంగా మనందరం కూడా ఎవరి కుటుంబాలని వారు చూసుకోవడంతోనే మన జీవితకాలం సరిపోతుంది. కానీ మన కుటుంబాన్ని మనం చూసుకుంటూనే చుట్టూ ఉండే కుటుంబాలు, చుట్టుపక్కల ఉండే నగరాలు, సమాజం కోసం ఆలోచించేవారు చాలా తక్కువగా ఉంటారు. అట్టి వారిలో నారాయణకృష్ణ గారు చదువులను చెప్పొచ్చు. ఆయన చాలా సాధారణంగా జన్మించవచ్చు. ఒక సాధారణ పేద కుటుంబంలో పెద్దలకుంట కుగ్రామంలో జన్మించినా కూడా అతని మరణం మాత్రం అసాధారణంగా జరిగిందని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఒక పెద్దలకుంట గ్రామాభివృద్ధి అభివృద్ధి కోసమే కాదు, నగరంలో అనేక ప్రాంతాల్లో మనందరికి కావాల్సిన మౌలిక సదుపాయాల రూపకల్పనలో కొల్లా మధు వంటి పెద్దల సహకారంతో ఆయన నిరంతరం కూడా ఒంగోలు పట్టణాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే దానికి మున్సిపాలిటీ వారికి కానీ ప్రభుత్వానికి కానీ చక్కటి సలహాలు ఇస్తూ ఒంగోలు అభివృద్ధిలో రాధాకృష్ణ గారి యొక్క పాత్ర గణనీయమని చెప్పి చెప్పుకుంటున్నాను. ఆయన దగ్గర ఉండి మరి అక్కడ ఆరామ క్షేత్రం కానీ ఒంగోలు పట్టణానికి సంబంధించి పూర్తి స్థాయిలో చక్కగా పనిచేస్తుంది. అదేవిధంగా గద్దలగుంటకు సంబంధించి అనేక కార్యక్రమాలు తన భావమూర్తి ఆర్ శ్రీనివాసరావు గారు కలిసి ఎన్నో కార్యక్రమాలు ఎప్పటికీ మర్చిపోలేని విధంగా ఒక రామక్షేత్రం, ఒక గ్రంథాలయం, ఒక మహిళా భవన్, అదేవిధంగా పద్దెన వారికైతే ఏది ఏమైనా ఒక 30 ఏళ్ళ నాటి గద్దలగుంటతో పోలిస్తే ఇప్పుడు ఉండే గద్దలగుంట ఎంత సువిశాలంగా ఒక భాగ్యనగర్తో, ఒక రాజీవ్ నగర్తో, ఇంకా పట్టణంలో అభివృద్ధి చెందిన ప్రాంతాలతో గద్దలగుంట పోటీ పడుతూ ఉందంటే దానికి రాధాకృష్ణ గారి సహకారం మామూలు కాదు. ఆయన తన భావమంత్రి ఆర్ శ్రీనివాసరావు గారితో, అదేవిధంగా పెద్దలు కొల్లా నాగేశ్వర గారితో, కొల్లా మధు గారితో, ఇంకా గద్దలగుంట గ్రామాభివృద్ధి కమిటీతో మమేకమై ఆ ప్రాంత అభివృద్ధి ప్రతిరోజు కూడా ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే మనం ఏం చేయాలి అనే దానికి ప్రణాళికలు వేస్తుంటూ మరి ఆ దిశగా ముందుకుపోయే సందర్భం ఎప్పటికీ మనలో అంటే మన కుటుంబం అభివృద్ధి కోసమే కాకుండా చుట్టుపక్కల ఉండే ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం పనిచేయాలంటే దానికి చాలా శక్తి ఉండాలి. ఉదాహరణంటారు, కొంత లాభం కొంత మాలకు పొరుగు వారికి తోడుపడబోయి, దేశమంటే మట్టి కాదోయి, దేశమంటే మనసులే మరి అనే నినాదానికి అనుగుణంగా ఆయన ఈ రోజున కేవలం తన వ్యక్తిగత స్వార్థం కోసం కాకుండా చుట్టూ ఉండే సమాజం కోసం మరి తపనపడ్డాడు కాబట్టి, పాటుపడ్డాడు కాబట్టి ఆయన ఒంగోలు గుండెలు ఎప్పటికీ చిరస్మరణీయంగా ఉంటాడు. మన కోసం మనం తపన పడితే
అందరి గుండెల్లో ఎప్పుడు కూడా ఆయన తెలుసుకోవడంగా ఉంటారు. రాధాకృష్ణ గారు వారి యొక్క జీవితకాలంలో చేసిన అభివృద్ధి మంచి పనులు మరి ఒంగోలు పట్టణ ప్రజల మరి హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతారని చెప్పి తెలుపుకుంటూ ఆ మహానుభావుడికి నా హృదయపూర్వక నివాళులు అర్పించుకుంటూ మరొకసారి ఆయనకి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. గారికి ఘనమైన నివాళులు అర్పించే రోజు వస్తుందని చెప్పి కూడా మనం ఊహించిన విషయం. అయినా కూడా మనిషికి ఒక జీవికి తప్పదు మరణం, ఒక జీవికి తప్పదు పునర్జన్మ అని చెప్పి మన వేదాలు ఘోషిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మేము బాధ అయినా కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎంత